ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే వస్తుర్ధ్రరూపేభ్యః సర్వం పరమేశ్వరార్పణమస్తు. అందరికీ కూడా వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది. ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. ఏ రాశివారు ఏ దేవతారాధన చేయాలి, ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్నంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితానుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జనని అంబ కటాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛలు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ, అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది. తదనంతరము సింహరాశి వారు జూన్ నెలలో సింహరాశి వారికి జూన్ 18 తర్వాత నుంచి చాలా ఇబ్బందులు అనేటువంటి ఏర్పడతాయి. ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏమిటంటే సింహరాశి వారు ప్రతి నిత్యము నృసింహాయ నమః, ఓం నృసింహాయ నమః అని మంత్రోచ్చారణ చేయడం చాలా మంచిది. ఇక ఆడవారు, గర్భిణీ స్త్రీలు, వివాహం కాని వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ ముగ్గురు కూడాను శ్రీ క్లీం లక్ష్మీ నరసింహాయ నమః అని 21 మారులు చెప్పుతూ ప్రతినిత్యము ఒక గ్లాసు నీళ్లు తాగడం అనేటువంటిది చాలా శ్రేయస్కరమైన విషయం. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఓం ధం ధం రుద్రాయ దేవాయ నమః అని చెప్పి ధం ధం అనేటువంటి విధానాన్ని 2 సార్లు గట్టిగా ఉచ్చరిస్తూ పరమశివుడికి పెరుగు నైవేద్యంగా సమర్పించి ఆ పెరుగుని మీరు భోజనంలో కలుపుతూ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్య అనేటువంటిది సింహరాశి వారికి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక సింహరాశిలో ఎవరైతే ఉద్యోగం, విదేశయాగం, నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వీరు ముగ్గురు కూడా ప్రతినిత్యము కాస్త పెసరపప్పు, అందులో కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టి ఆ పెసరపప్పుతో పంచదారతో మిళితమైన మిశ్రమాన్ని ఏమన్నా చీమలకి తెల్లవారుజామున మొహం కడుక్కోకుండా చీమలకి గ్రాసం కింద వేసి వచ్చి ఆ తర్వాత దంతక్షయం చేసుకుని స్నానం ఆచరించి ఓం మహాదేవి నమః అని చెప్పుకుంటూ దీపారాధన చేయడం వల్ల వీరు అనుకున్న స్థాయి మారుతూ ఉంటుంది. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారు సింహరాశి వారికి జూన్ 18 తర్వాత నుంచి వ్యతిరేకతలు ఏర్పడుతాయి. అందుకోసం ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నటువంటి వారు ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలి. ఓం శ్రీం శ్రీం మహా దేవవందితి నమో నమః అని చెప్పుకోవడం వల్ల మీ స్థాయి చిరుగుపోకుండా
అదేవిధంగా మిమ్మల్ని ఎవరు ఇబ్బందులు పెట్టకుండా అనేటువంటిది సింహరాశిలో జరుగుతుంది. ఎవరైతే అన్యోన్య దంపత్యవనాన్ని గడుపుతూ ఉంటారో, భార్యాభర్తల వారి మధ్య ఈ కీచులాట్లు ఏర్పడుతూ ఉంటాయో, ఈ కీచులాట్లు అనేటువంటివి పెరగకుండా సత్సంగంగా ఉండడానికి గాను మీరేం చేయాలి అంటే, ఓం మహా దేవాయ దేవదేవాయ నమో నమః అని చెప్పి చక్కగా ఎర్రటి పుష్పం ఏదన్నా కాదు అమ్మవారి ముందు పెట్టి నమస్కారం చేసుకోవడం అనేటువంటిది చాలా మంచి విషయానికి దోహదపడుతుంది. ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఆకస్మికమైన ధనం కానీ, కోర్టు సంబంధిత వ్యవహారాలు కానీ, ఇవి రెండూ మారాలి అనుకుంటే కనుక వారు ప్రతినిత్యము కూడా ఎండుగడ్డి తీసుకుని ఏదైనా గేదెకి తినిపిస్తూ ఆ గేదె ఎదురుగా నిలబడి ఓం శ్రీం హైం క్లీం నమో నమః అని చెప్పుకోవడం వల్ల మీకు ఆకస్మిక ధనం రావడం లేదా ధనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము, ధనం రావడము, వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే. ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో, పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో, నా మేధా సంపత్తిని ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది. కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాల్ని దూరంగా పెట్టుకుంటూ అవకాశాల్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి. ప్రతి నెల కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది, ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి, ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం ఎవరికి ఆవుకి కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను. అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు, దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీకు చెప్పడం జరుగుతుంది. అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు. ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే. దీన్ని ఎవరూ కూడా తప్పుపట్టుకోవద్దు. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యని మీ ముందు తెలియజేయడం జరిగింది. పరమేశ్వరార్పణమస్తు.